లో ఆహ్, ఈ మధ్యన వార్తలు రాసేవాళ్ళు కరువయ్యి, ఓవరాల్‌గా దాన్నేమంటారు క్రైమ్ థ్రిల్లర్ పుస్తకాలు రాసేవాళ్ళు తయారయ్యారనిపిస్తోందనమాట. సీఐడీ లాంటి స్టోరీలా? ఆ! అంటే దాన్నేమంటారు మనకి కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అవును. అవును. ఆ టైప్‌లో ఎవరో నేరేటివ్ జేస్తారు. అది రాస్తారు. అంతే. అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి అయినా, కసిరెడ్డి అయినా, లేకపోతే ఇంకొకళ్ళైనా బెయిల్ కోసం ట్రై జేస్తారు. అంతే. బెయిల్ అవును. అనేటటువంటిది వచ్చేదాని కోసం ట్రై జేస్తారు. అది రాదు హ్మ్. అనుకున్నప్పుడు వచ్చి మాట్లాడడం, అరెస్ట్ అయిపోవడం జేస్తారు. సింపుల్ అంతే. లాజిక్. అవును. ఇందులో దానికి ఏ సందులో ఉంటే ఏంటి? ఏ గొంతులో ఉంటే ఏంటి? అంటే ఈయనకి ఇంతకుముందు బెయిల్ జరగలేదా? రాలేనట్టుంది కదా! అదే అనేది కాబట్టి హ్మ్. నేనొస్తానన్నాడు. అవునా? ఓకే. హ్మ్. వస్తానంటున్నటువంటోడిని పట్టుకొచ్చి అరెస్ట్ చూపించారు. ఏంటి అందులో స్పెషాలిటీ? దాన్ని హుహు. కవర్ జేయడానికి హ్మ్. ఈ స్టోరీలు. నిన్న హ్మ్. మధ్యాహ్నమే అతను మెసేజ్ ఇచ్చాడు. నేను హ్మ్. రేపొచ్చి విచారణకు హాజరవుతానని. హ్మ్. పోలీసులు తనని చుట్టుముట్టడంతో భయపడి అట్లా మెసేజ్ ఇచ్చాడంట. ఏంది అదే. ఏమన్నా అంతర్జాతీయ తీవ్రవాదా? భయపడి హ్మ్. పారిపోవడానికి? హ్మ్. బేసిక్‌గా ఇది ఒక లీగల్ టర్మ్స్‌లో జరిగబోయేటటువంటి ఇష్యూ. అంతకు మించి అదే. ఏం అవును. లేదిక్కడ. ఒక హ్మ్. రాజకీయ ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి. హ్మ్. ఇప్పుడు గతంలో